మన సర్కిల్లో ఉన్న వాళ్ళు రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్, ప్లేస్మెంట్స్ రావట్లేదా, బీటెక్ మొత్తం మోయే అయిపోయిందా, బీటెక్లో బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అయితే కష్టమే, ఇక అప్లై టు ద ఇంటర్వ్యూస్, గో టు ద ఇంటర్వ్యూస్, అటెండ్ ద ఇంటర్వ్యూస్, క్రాక్ ద ఇంటర్వ్యూస్, దట్స్ ఇట్. 3 years మీరు ఫేస్ చేశారా? స్టూడెంట్స్ ఎప్పుడు లాస్ అవ్వద్దు. సో వెల్కమ్ బ్యాక్ టు ద కోడ్ విత్ జలంధర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ రోజు కంటెంట్ వచ్చేసి అసలు బీటెక్ లో ఏం చేయాలి, బీటెక్ తర్వాత ఏం చేయాలి, లెట్స్ ఫైండ్ ఆన్సర్ ఫర్ దీస్ క్వశ్చన్స్. సో ఒకవేళ మనం బీటెక్ జాయిన్ అయితే మనకు లేదా మన పేరెంట్స్కి మన సర్కిల్లో ఉన్న వాళ్ళు రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, బీటెక్ జాయిన్ అయ్యిందా, ఏ కాలేజ్లో, 4th yearలో ఉన్నాడా, ప్యాకేజ్ ఎంత, ప్లేస్మెంట్స్ రావట్లేదా, బీటెక్ మొత్తం మోయే అయిపోయిందా, ఎంసెట్లో ర్యాంక్ ఎంత, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటాడు, బీటెక్లో బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అయితే కష్టమే ఇక. సో ఇవన్నీ మన క్వశ్చన్స్, కామన్గా వినే క్వశ్చన్స్ ఇవన్నీ. బట్ దీనికి మన సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ మీకు ఆఫ్టర్ ఇంటర్ ఎంపీసీ అయిపోయిన తర్వాత మీరు ఎంసెట్ రాస్తారు కదా, సో మంచి ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్కి తగ్గట్టుగా ఇక్కడ క్యాస్ట్ తోటి ర్యాంక్స్ అనేది అండ్ సీట్స్ అనేది వేరియేషన్ అవుతూ ఉంటుంది. సో ఆ ర్యాంక్ తోటి బెస్ట్ కాలేజ్ ఎలా ఉంటుంది, టాప్ 10లో ఏదైనా ఒక కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. ఆ కాలేజ్లో మంచి ప్లేస్మెంట్స్ ఉండాలి, అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బాగుండాలి. ఇవి మనకు ఉంటే ఆ కాలేజ్లో మనం జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. సో తర్వాత బీటెక్ జాయిన్ అయిన తర్వాత సో ఏ బ్రాంచ్ తీసుకుంటున్నారు, ఈసీనా, సిఎస్ఈనా, ట్రిపుల్ఈనా, దీనికి ఏంటంటే అసలు ఫస్ట్ మీరేమవుదాం అనుకుంటున్నారు, అసలు మీకు ఇంట్రెస్ట్ ఏంటిది, మీరు దేని మీద మీ ఫ్యూచర్ ఉండాలనుకుంటున్నారు, అది మీకు క్లారిటీ ఉండాలి. ఎవరైనా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ కోర్స్ తీసుకుంటే దీస్ ఆర్ ద ప్రోస్ అండ్ దీస్ ఆర్ ద కాన్స్, వాళ్ళు ఇది చెప్తారు కానీ డెసిషన్ ఇది తీసుకో అని చెప్పారు, ఎవరు చెప్పరు. ఓకేనా. సో ఫైనల్గా డెసిషన్ మీరే తీసుకోవాలి. యూ షుడ్ హ్యావ్ టు టేక్ ద డెసిషన్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. ఓకేనా. అంతేగాని వాడేవాడో చెప్పిండు, వీడేవాడో చెప్పిండు, ఇది తీసుకుంటా, మా వాళ్ళు ఇది చేశారు, సో ఎంత ప్యాకేజ్ వచ్చింది దానికి వెళ్తా అని కాదు. అసలు మీ ఇంట్రెస్ట్ ఏంటిది. ఫర్ ఎగ్జాంపుల్గా నాకు సాఫ్ట్వేర్ అంటే ఇంట్రెస్ట్, సో నేను బీఎస్సీ కంప్యూటర్ చేసి ఎంసీకి వెళ్ళాను. ఓకేనా. రెండు నాకు సాఫ్ట్వేర్లోనే నాకు యూజ్ అవుతూ ఉంటుంది. మా కజిన్కి వైర్లైన్ సోల్డరింగ్ చేయడము, మిషన్స్ మీద వర్క్ చేయడం అతను చాలా ఇంట్రెస్ట్, వైర్ల మీద చాలా ఇంట్రెస్ట్ అతనికి. సో అతను ట్రిపుల్ఈకి వెళ్ళిండు, ఎంబెడెడ్ సైడ్ వెళ్ళిండు. ఓకేనా. అంటే మీ ఇంట్రెస్ట్ ఏంటిది అనేది కావాలి ఇక్కడ, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. మీరు బీటెక్లో జాయిన్ అవుతున్నారు, మీకు సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్, సో సిఎస్సికి వెళ్ళారు. ఇలా మీకు ఏ ఇంట్రెస్ట్ ఉందో దానికి వెళ్ళండి. సో మీరు ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక కాలేజ్ వెళ్ళారు, అడ్మిషన్స్కి వెళ్ళారు, అక్కడ అడ్మిషన్ చేయించే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇక్కడ మాత్రం జాగ్రత్త. ఎందుకు అంటే ఆ కాలేజ్లో, ప్రతి ఒక్క కాలేజ్లో క్రైటీరియా ఎలా ఉంటుందంటే ఈ బ్రాంచ్లో ఇన్ని సీట్స్ కావాలి, అలానే బ్రాంచ్లో ఇన్ని సీట్స్ కావాలని చెప్పి ఉంటుంది. ఓకేనా. సో అక్కడ ఏదైనా ఒక బ్రాంచ్లో ఆ సీట్స్ ఫిల్ అవ్వకుంటే ఎవరైతే కొత్త అడ్మిషన్స్కి వస్తున్నారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ బ్రాంచ్లో జాయిన్ చేస్తారు. ఇక్కడ జాగ్రత్త, అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు, అసలు అవ్వద్దు. వాళ్ళు వాళ్ళ స్వార్థానికి ఉంటారు. అక్కడ మనం చేయాల్సింది అసలు మనం ఏం జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నామో అది మనం క్లారిటీ తెచ్చుకున్న తర్వాతనే కాలేజ్కి వెళ్ళాలి. అక్కడ వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. నాకు ఇదే కావాలి, ఈ సీట్లో, ఈ బ్రాంచ్లో సీట్ ఉందా లేదా, ఈ బ్రాంచ్లో సీట్ ఉంటే నేను జాయిన్ అవుతాను, లేదంటే బయటికి వెళ్ళిపోతాను, అంతే. ఇంకా వేరే డిస్కషన్సే ఉండొద్దు. అక్కడ చాలా ఇన్ఫ్లుయెన్స్ జరుగుద్ది, ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు సిఎస్సి తీసుకున్నారు, సో సాఫ్ట్వేర్ సైడ్ మీరు వెళ్ళాలి అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారు, ఎగ్జైట్మెంట్లో ఉంటారు, అంటే బయట తిరగడం, కొత్త ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ బంక్స్ ఇవి చాలా జరుగుతాయి, చాలా కామన్ అవి. బట్ మీన్ వైల్గా మీరు సాఫ్ట్వేర్కి సంబంధించి నేర్చుకుంటూనే ఉండాలి ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్. దిస్ ఈస్ ద మ్యాండేటరీ. సో స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారు, 1 year అయిపోయేసరికి అసలు 1 year ఎలా అయిపోయిందో తెలియదు, అసలు మీరు ఏం నేర్చుకుంటున్నారో తెలియదు, అసలు మీరు ఏం నేర్చుకున్నారో తెలియదు, ఒక్క ఐడియా కూడా ఉండదు. బట్ 1 year అయిపోయింది, టైం మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇక్కడ మీరేం చేస్తున్నారు, సో మీరు ఏం చేయాలి అది మీరు తెలుసుకోవాలి. సో ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఫస్ట్ ఇయర్ నుంచెలే కోడింగ్ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఇయర్లో ఉన్నారా, సి నేర్చుకోండి, సి ఇస్ ద బెటర్. ఎందుకు అంటే సిలో మనకు ఇన్బిల్డ్ ఫంక్షన్స్ ఉండవు, డిఫాల్ట్ ఫంక్షన్స్ ఉండవు, అన్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, మనమే కోడ్ రాయాలి. అదే పైథాన్ లేదా జావాకి వచ్చేసరికి డైరెక్ట్ ఫంక్షన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ ఆ ఫంక్షన్స్ ఎందుకు వర్క్ అవుతుంది, ఆ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో మనకు వర్కింగ్ తెలియదు. అదే ఫస్ట్ మనం సి నేర్చుకుంటే సిలో ప్రతి ఒక్క ఫంక్షన్కి రాకూడదు, మనమే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా పైథాన్లో సార్ట్ అనే ఫంక్షన్ ఉంటుంది, ఒక అరే ఇచ్చి సార్ట్ అని చెప్పేస్తే అది మొత్తం సార్ట్ చేసేస్తుంది. బట్ ఏ అప్రోచ్ అవుతుంది, అసలు ఎలా సార్ట్ చేస్తుందో మనకు తెలియదు. అదే ఫస్ట్ మనం సిలో నేర్చుకుంటే సిలో ఏంటంటే మొత్తం రాకూడదు, మనమే రాయాలి. ఫ్లో మొత్తం మనకు అర్థమైన తర్వాత వీ కెన్ గో టు ద పైథాన్ ఆర్ జావా. సో బెటర్ టు లర్న్ ద సి ఇన్ ఫస్ట్ ఇయర్, then upgrade to the DSA,
then ADSA, it's okay for the back end developers, not for the front end developers and some others. సెకండ్ ఇయర్కి వచ్చారా, లీడ్ కోడ్ స్టార్ట్ చేయండి, హ్యాకర్ ర్యాంక్ స్టార్ట్ చేయండి, చాలా అంటే చాలా ఉంటాయి. సో థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మీరు ప్రో అయి ఉండాలి. ప్రో అంటే ఏ కోడింగ్ క్వశ్చన్ ఇచ్చినా కానీ మీకు ఆ లాజిక్స్ అనేది రావాలి, అంత ప్రో అయి ఉండాలి. అంత ప్రో అవ్వాలి అంటే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వితౌట్ ప్రాక్టీస్ యూ కాంట్ లర్న్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫోర్త్ ఇయర్కి వెళ్ళేసరికి మీరు ఏది నేర్చుకోవద్దు, జస్ట్ అప్లై టు ద ఇంటర్వ్యూస్, గో టు ద ఇంటర్వ్యూస్, అటెండ్ ద ఇంటర్వ్యూస్, క్రాక్ ద ఇంటర్వ్యూస్, దట్స్ ఇట్. సో ఇప్పుడు ఫోర్త్ ఇయర్ ప్యాకేజ్ వచ్చింది, వెల్ సెటిల్డ్, డన్. ఒకవేళ సార్ నేను ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి నేనేం స్టార్ట్ చేయలేదు, నాకు ఏది రాదు, ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి ఇక్కడ. ఫోర్త్ ఇయర్కి వచ్చినా పర్లేదు, మీకు ఏది రాకున్నా పర్లేదు, జస్ట్ ఈ రోజు నుంచి వెళ్ళి అయినా స్టార్ట్ చేయండి. బెటర్ టు స్టార్ట్ ఫ్రమ్ టుడే, దట్స్ ఇట్. డోంట్ వేస్ట్ ద టైం. ఇంతవరకు మీరు ఫోర్త్ ఇయర్ వరకు 3 years మీరు వేస్ట్ చేశారా? 3 years వేస్ట్ అయిపోయింది. మీకు బ్యాక్లాగ్స్ లేవు, నాలెడ్జ్ కూడా లేదు. యూజ్ ఏంటిది? ఆ డిగ్రీ యొక్క యూజ్ ఏంటిది? నో యూజ్. ఈ రోజు నుంచి వెళ్ళి స్టార్ట్ చేయండి. బట్ స్టార్ట్ చేశారా, అది ప్రాపర్గా కంటిన్యూ చేసి కంప్లీట్ చేయాలి. అది మీకు హ్యాబిట్యూట్ అయిపోవాలి అంతే. ఇక మంచిగా నేర్చుకుంటే ఎవరికైనా సాధ్యమే. ఫస్ట్ ఇయర్లో మీరు సి పైన ఉన్నారు, డిఎస్సి స్టార్ట్ చేశారు, ఏడిసి కూడా అయిపోయింది. సో సెకండ్ ఇయర్లో మీరు పైథాన్ లేదా జావా స్టార్ట్ చేసేయాలి. సో పైథాన్ లేదా జావా ఫ్రమ్ బేసిక్స్ స్టార్ట్ చేయాలి. అక్కడ చాలా ఈజీగా అర్థమవుతుంది, ఎందుకంటే మీకు సి ఆల్రెడీ వచ్చి ఉంది. సో పైథాన్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్లోనే చెప్తున్నాను, కోడి విత్ జలంధర్ ఛానల్లో ఫ్రమ్ బేసిక్స్ చెప్తున్నాను. అది కంప్లీట్గా తెలుగులోనే చెప్తున్నాను. ఏదైనా నేర్చుకోండి, దట్ షుడ్ హ్యావ్ టు బి హూప్స్. నేను పైథాన్ చెప్తున్నా కాబట్టి మీరు పైథానే నేర్చుకోవాలని చెప్పి నేను చెప్పాను. స్టూడెంట్స్ ఎప్పుడు లాస్ అవ్వద్దు. సో ఫస్ట్ ఇయర్లో మీరు సి నేర్చుకున్నారు, డిఎస్సి నేర్చుకున్నారు, ఏడిఎస్సి నేర్చుకున్నారు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మీరు పైథాన్ లేదా జావా నేర్చుకున్నారు. సో థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మీరు పైథాన్ జావాలో ప్రో అయిపోయారు, డిఎస్సి ఏడిఎస్లో ప్రో అయిపోయారు. ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి మీ చేతిలో ఆఫర్ లెటర్ ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ గాట్ ద పాయింట్స్. Please try to share with your friends, juniors and seniors also. So thank you so much for watching this video.